అసలేంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా అని అందరూ అనుకుంటున్నారా? దానికి గల కారణాలేంటో మరి మనం చూద్దాం. ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసినట్లయితే దానికి కారణం తెలుస్తుంది. ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. రేవంత్ అన్న, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు. ఇచ్చిన మాట కోసమే కదా ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తుంది. కానీ చంద్రశేఖరరావు ప్రాధాన్యత అది కాదు. విద్యను ప్రైవేటైజ్ చేయడమే, ప్రైవేటు వ్యక్తుల్లో విద్యను వ్యాపారం చేయడమే. ఇవాళ పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తం అందరికి కూడా కోర్టు జడ్జిమెంట్ మేరకు సమాన పని సమాన వేతనం ఇవ్వబోతున్నాము. సేమ్ వర్క్ సేమ్ పే. రాబోయే ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ అందరికీ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. కనీసం ఇవాళ రోజు 12 గంటలు కష్టపడి ఈ సమగ్ర శిశు దీంట్లో చేసే ఉపాధ్యాయులతో సమానంగా ఇరు పనిచేస్తున్నారు. నిన్న నేను కీసర స్కూల్కి పోయాను. కీసర గురుకులం పోతే అక్కడ కిరాయి బిల్డింగ్ లో ఇంజనీరింగ్ కాలు తీసుకుంటే 1860 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అంత పేద విద్యార్థులు. వాళ్ళకి అక్కడ జీతం ఎత్తిస్తుందని చెప్పి అక్కడ 40 మంది కాంట్రాక్ట్ టీచర్ నడితే వాళ్ళ కళ్ళని నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది నాకు. సార్ ఉదయం 4 గంటలకు లేచి మేము హైదరాబాద్ లో మా పిల్లలకు మా భర్తకు వంట చేసి 6 గంటల వరకు ఇక్కడ ఉండాలి. మళ్ళీ 6 గంటలకు వెళ్తే 9ంటికి అక్కడ చేరుతాం. మాకు చెప్పి సార్ ఇంతకంటే అన్యాయం లేదు. రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేసి రెగ్యులర్ జీతాలు రెగ్యులర్ టీచర్లతో సమానంగా ఇవ్వాలని చెప్పి వారు చెప్పినప్పుడు నిన్న కూడా మీకు ఇప్పుడు 70 మాట చెప్తున్నాం. Samagra Shiksha employees in education department, is there any chance for these employees regularization? ఒకటి సౌజన్య, మీ ద్వారా నేను యావత్ తెలంగాణ ఎంప్లాయీస్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ తెలియజేస్తున్నాను. ఏదో రివర్ట్ చేస్తున్నారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయబోతున్నాము. ఇది మా స్టేటెడ్ పాలసీ ఆఫ్ అవర్ పార్టీ నేషనలీ. ఇది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేది మంచి పద్ధతి కాదు. అందరూ గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాలని చెప్పి మా ఆలోచన. ఆ దిశలో ముందుకు పోతున్నాం. ఇంతే కాన్ఫిడెంట్ గా కేసీఆర్ కూడా చెప్పారు, అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏంటి, అసలు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు మన రాష్ట్రంలో అని చెప్పి. బట్ 10 years గా ఏం జరిగిందో మనం చూసాం. ఎట్లా కాంగ్రెస్ ని నమ్మాలి? సౌజన్య, కేసీఆర్ గారు అబద్ధాలు ఎంత ఈజీగా చెప్తారంటే మాకు చేత కాదు. ఓకే, ఆయన చెప్పిన అబద్ధాలు మాతో చేత కాదు. మేము చేయగలిగిందే చెప్తాము, చేయలేని చెప్తాము. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో నా వ్యక్తిగత కన్విక్షన్ కూడా, పార్టీ పాలసీ కూడా, we will regularize all contract employees. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత నెరవేర్చాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను వెంటనే